బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఒంగోలుకు చెందిన హెచ్సిజిఎం ఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ అల్లా దీప్తి మాట్లాడుతూ ప్రతి నెల 4వ శుక్రవారం చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఆరోగ్యశ్రీ పథకం కింద క్యాన్సర్ చికిత్సకు వైద్యం చేయడం జరుగుతుంది. చీరాల పరిసర ప్రాంత ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ శరత్ కుమార్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇది క్యాన్సర్లు ముఖ్యంగా నోటి క్యాన్సర్లు, రొమ్ము క్యాన్సర్లు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు అనేవి ఎక్కువగా ప్రజల్లో కనిపిస్తున్నాయి. నోటి క్యాన్సర్లు అనేది ఎవరైతే స్మోకింగ్ చేస్తారో, చుట్టా బీడీ నమిలే వాళ్ళు, పాన్ పరాక్ నమిలే వాళ్ళు, వీళ్ళకి నోటి క్యాన్సర్లు వచ్చే అవకాశం అధికంగా ఉంది. వీళ్ళలో ఏంటంటే ముఖ్యంగా మానని పుండ్లు, నాలుగు మీద పుండ్లు, దవడల మీద పుండ్లు ఇవనేవి వస్తుంటాయి. వీటిని నిర్లక్ష్యం చేసినప్పుడు అవి ఊపిరితిత్తులకు కానీ లేదంటే వేరే అవయవాలకు పాకి ఈ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటాయి. తొలి దశలో కానీ గుర్తించి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు రిజల్ట్ కూడా బాగా ఉంటుందన్నమాట. పేషెంట్ సర్వైవల్ అంటే ఎక్కువ కాలం జీవితకాలం అనేది బాగుంటుంది. దాంతోపాటు కీమోథెరపీ, రేడియేషన్ అనే ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వీటిని ఉపయోగించినప్పుడు మళ్ళీ పుట్టే అవకాశం కూడా తగ్గుతుంది. ఇది రొమ్ము క్యాన్సర్లు అనేవి స్త్రీలలో ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రొమ్ము క్యాన్సర్లు సుమారుగా 45 నుంచి 65 ఏళ్ల వయసు గల మహిళలకు ఎక్కువగా వస్తున్నాయన్నమాట. రొమ్ములో గడ్డలు ఏర్పడడం, చంకలో గడ్డలు ఏర్పడడం, లేదంటే చనుమన్ నుంచి రక్తం కానీ లేదంటే నీరు కానీ రావడం అనేది వీళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. వీళ్ళకి కూడా ఈ స్క్రీనింగ్ పరీక్షల ద్వారా గుర్తించిన గడ్డలు ట్రీట్మెంట్కి తొందరగా తగ్గుతున్నాయి. ఏదో సర్జరీ కానీ లేదంటే కీమోథెరపీ, రేడియేషన్ వీటికి అనుగుణంగా తగ్గుతున్నాయి అన్నమాట. వేరే చోటికి పాకిన గడ్డలు అంటే లివర్కి కానీ, బోన్స్కి కానీ, ఊపిరితిత్తులకు కానీ పాకినవి ట్రీట్మెంట్కి తగ్గే అవకాశం అనేది చాలా తక్కువ. సో తొలి దశలో గుర్తించిన వాటికి ట్రీట్మెంట్స్ మంచిగా నడుస్తున్నాయి అన్నమాట. స్త్రీల్లో ఇంకొక ముఖ్యమైన క్యాన్సర్ ఏంటంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. ఇది కూడా సుమారుగా 40 నుంచి 65 ఏళ్ల వయసు గల మహిళలకు ఎక్కువగా వస్తుంది. వీళ్ళలో రక్తస్రావం రావడము, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే పీరియడ్స్ మధ్యలో స్పాటింగ్ లాగా రావడము, లేదంటే వాసనతో కూడిన వెజనల్ డిశ్చార్జెస్ రావడం, ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీళ్ళకి కూడా తొలి దశలో ఈ ప్యాప్స్మియర్ ద్వారా కానీ స్క్రీనింగ్ పరీక్షల ద్వారా కానీ గుర్తించినవి ట్రీట్మెంట్కి బాగా రెస్పాండ్ అవుతున్నాయి. ఈ వీళ్ళకి హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్, సర్జికల్ ఆంకాలజీ, ఇక్కడ మేము ప్రతి 4వ శుక్రవారం చీరాల ఏరియా హాస్పిటల్లో క్యాన్సర్కి సంబంధించిన వ్యక్తులకి పరీక్షలు చేస్తున్నాము. ఎవరైనా అవసరమైన వాళ్ళు అంటే గడ్డలు ఉన్నవాళ్ళు లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఏరియా హాస్పిటల్ చీరాల ప్రతి 4వ శుక్రవారం నుంచి చూపించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎంఎన్ఆర్ హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీలోను మరియు ఇన్సూరెన్స్లోను ఉచితంగా క్యాన్సర్ వైద్యం అందిస్తున్నాం. మా దగ్గర సర్జరీ మరియు కీమోథెరపీ, రేడియోథెరపీ అన్నీ ఉచితంగా జరుగుతుంది. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనేనా? ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీలో ఖచ్చితంగా ఆపరేషన్ చేస్తాం. అది లేకుండా ఉంటే ట్రీట్మెంట్ ఇస్తారా? ట్రీట్మెంట్ ఇస్తాం. థ్యాంక్ యూ. రేడియేషన్ మెషిన్ మా దగ్గర ఎలక్ట్రా మెషిన్ ఉంది. అది మిగిలిన మెషిన్స్తో పోలిస్తే సమర్థవంతంగా పనిచేస్తుంది. క్యాన్సర్ గడ్డలు కూడా ఎక్కువ తగ్గే అవకాశం ఉంది. థ్యాంక్ యూ మేడం.